ఈ రాష్ట్రంలో ఇంకొక 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతున్న సందర్భంలో ఏదో తూతు మంత్రంగా అధికారం మార్చాలి కాబట్టి అధికార పార్టీ ఎవరైతే వాళ్ళకి బాగా పనికొస్తారో ఆయన తెచ్చుకొని ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అందుబాటులో ఎవరైతే బాగా ఫేవర్గా పనిచేస్తారనిపించావో ఐఏఎస్ని ఐపీఎస్ని మార్చుకుంటున్నారు. మనం చూసాం తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారిని గతంలో మేము బదిలీ చేయమన్నాం. అనేక ఆరోపణలు దొంగ ఓట్ల విషయంలో హరిత గారిని బదిలీ చేయమన్నాం, బదిలీ చేశారు. కొత్తగా ఐఏఎస్ అదితి సింగ్ గారు తీసుకొచ్చారు. అలాగే కలెక్టర్ గారు వెంకటరామారెడ్డి గారు పంపించి కలెక్టర్ గారిని తీసుకొచ్చారు, లక్ష్మీషా కలెక్టర్ గారిని. ఇప్పుడు ఎస్పీ గారు కూడా బదిలీ చేశారు. ఎస్పీ గారు కూడా ఈరోజు రాబోతున్నారు, కొత్త ఎస్పీ గారు. ఓకే, ఇవన్నీ ఒక పక్కన పెడితే అసలు ఎందుకు బదిలీ చేస్తారు? ఎలక్షన్ వస్తూ ఉంది, నీతి నిజాయితీగా ఎలక్షన్ జరపాలి, నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపాలని ఆలోచనతో బదిలీ చేసినప్పుడు ఇక్కడ ఎలా అనుమానాలు ఎలా వ్యక్తమవుతున్నాయంటే, ఈరోజు మనం చూస్తున్నాం కలెక్టర్ గారు ఇంకా నిన్న ఆయన ఛార్జ్ తీసుకోవడం వెంటనే తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన సన్మానించి ఆయన పుష్పగురించి ఇచ్చి, సార్ దీనికి అర్థం కలెక్టర్ గారు ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ పోటీ చేసేది ఎవరో కాదు, ఇదే పార్టీకి ఎవరు పోటీ చేస్తే మాకు అనుమానం రాదు, ఈయన కొడుకే పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు మేము ఇంక ఎలక్షన్ ఎలా చేయాలి? ఈయన కొడుకు పోటీ చేస్తున్నప్పుడు నువ్వు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి సన్మానించి పుష్పగురించి చూస్తే ఒక ఐఏఎస్ సోదరుడు కలెక్టర్ గారు, ఇంకా మా ప్రజల్లోకి ఎన్ని అనుమానాలు వస్తాయి? ఇప్పుడు ఎలక్షన్ చేయగలుగుతాం? మేము ఎలక్షన్ ఉండగలుగుతామా? అధికారి, ప్రథమ అధికారి మీరు కలెక్టర్ కూడా మెజిస్ట్రేట్ కూడా మీరు, ఈ జిల్లా మెజిస్ట్రేట్ మీరు ఈ ఫోటో మీరు అవి కలవడము ఇది చాలా బాధాకరం అండి. ప్రజల్లో చాలా అనుమానం వ్యక్తమవుతుంది. మేము కష్టపడి ఎలక్షన్ చేయాలని సిద్ధమవుతుంటే మీరు ఇలా కలిసి ఏం సంకేతం ప్రజలకు ఇస్తున్నారు? దీనిపైన ఎలక్షన్ కమిషనర్ గారు కూడా దృష్టి పెట్టాలి. ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాము. మా లీగల్ టీం ద్వారా, జనసేన తెలుగుదేశం పార్టీ లీగల్ టీం ద్వారా యూపీఎస్సీ చైర్మన్ కి, చీఫ్ సెక్రటరీకి, అలాగే ఎలక్షన్ కమిషనర్ గారికి, గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారికి ఈరోజు సాయంత్రం అంతా మెయిల్ చేయబోతాం లెటర్లు. ఎందుకంటే వీళ్ళని ఎందుకు తిరుపతి ట్రాన్స్ఫర్ చేశారు, ఇలా రావడం వల్ల ఎలక్షన్కి ఏమైనా ఉపయోగపడతారా? కనీసం చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీరు చూసారు గతంలో కూడా గిరీష తిరుపతి మున్సిపల్ కమిషనర్ 38,000 దొంగోట్లకు ఆయన సూత్రధారి అని చెప్పి ఆయన సస్పెండ్ చేసి విజయవాడ దాటి వెళ్ళకూడదని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. అంత జరిగినా కూడా ఐఏఎస్లు ఇంత దారుణం ఉందంటే, అంటే నేను ఒక ఐఏఎస్ గురించి మాట్లాడాను, ఈయన గురించి కాదు. ఈవిడ వచ్చింది అదితి సింగ్ గారు, మున్సిపల్ కమిషనర్, ఏమో రాగానే పరికి తెలిపింది. అంటే ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు టీటీడీ చైర్మన్ గారు టీటీడీ హోదాలో ఉండి మీరు టీటీడీ జైఓనో ఈఓనో అంటే ఓకే, మీ బాస్ ఆయన వెళ్ళండి. ఆయన శాసనసభ్యుడు ఇక్కడ, మీరు ఆయనకైనా పెద్ద హోదాలో పోస్టులో ఉండి ఐపీఎస్లు ఐఏఎస్ చదువుకొని మీరు వాళ్ళు సన్మానాలు చేసుకుంటారంటే మేము చూడటానికి ఇదేమైనా మాహితి అయిపోయామా? మీరు సన్మానం చేసుకుంటారు మేము చూస్తుండడానికి. ఈ విషయాన్ని సీరియస్గా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ దృష్టి ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తున్నాము. మేమేమి వీళ్ళకి వ్యతిరేకత ఏమి కాదు, మేము గౌరవిస్తాం. ఐఏఎస్లు అంటే జనసేన పార్టీలో మా నాయకులు కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి సంకేతం ఎలక్షన్ టైంలో కరెక్ట్ కాదు. ఇది ప్రజల్లో వేరే విధంగా పోతా ఉంది. కాబట్టి దీనిపైన సమాధానం ఎవరు చెప్తారో జనసేన పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. ఒక గౌరవప్రదమైన బాధ్యతాయుతమైనటువంటి పదవిలో జాయిన్ అయిన వెంటనే, కుర్చీలో కూర్చున్న వెంటనే అంటే కరుణాకర్ రెడ్డి గారిని పోయేసి వీరు వారికి శాలువా వేసి పుష్పగుచ్చం ఇవ్వడం ఎంతవరకు సబబని ఈ సందర్భంగా మీ ద్వారా నేను ఆ అధికారులు ఇద్దరిని కూడా ప్రశ్నిస్తూ, ఏదైనా ఒక కలెక్టర్ గారు విధుల్లో జాయిన్ అయినప్పుడు వారిని మర్యాదపూర్వకంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు,
వారు పోయి కలవడం ఆనవాయితీ. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఈ నెలాఖరులోపు ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి ఇటువంటి తరుణంలో ఆయన పోయేసి కరుణాకర్ రెడ్డి గారిని కలవడం, కమిషనర్ కరుణాకర్ రెడ్డి గారిని కలవడం అంటే ఇవంతా కూడా దేనికి సంకేతాలని చెప్పి మీ ద్వారా ఆ అధికారులు ఇద్దరిని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఆల్రెడీ గతంలో ఏదైతే తిరుపతి దొంగ ఓట్ల కేంద్రంగా మారిపోయిందని చెప్పి ఇప్పటికే దాదాపు ఒక కలెక్టర్ కావచ్చు, అలాగే ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ స్థాయి వ్యక్తులు కావచ్చు, వీరందరూ సస్పెండ్ అయిపోయి ఇంకా దాని మీద ఎంక్వైరీ జరుగుతున్న తరుణంలో ఇది వీళ్ళు ఇలా పోయి కలవడం ఖచ్చితంగా రాబో ఎలక్షన్స్ని నిష్పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఈ అధికారుల ద్వారా జరుగుతుందా జరగదా అన్నది మా అందరి ఆల్ పార్టీస్ కూడా ఇది ఒక ప్రశ్నార్థకంగా తయారైంది. మేము ఈ సందర్భంగా అధికారులకు ఒకటే తెలియజేస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి తాను జైలుకు పోతూ ఒక్కడే పోలా, మంత్రులను తీసుకెళ్ళాడు, ఐఏఎస్ అధికారులను తీసుకెళ్ళాడు, పారిశ్రామికవేత్తలను తీసుకెళ్ళాడు. మొన్న జరిగినటువంటి దొంగ ఓట్ల దీంట్లో ఇదే కరుణాకర్ రెడ్డి వారి కుమారుడు అభినయ్ రెడ్డి ఇద్దరూ కలిపి ఈ దొంగ ఓట్ల స్కామ్ని దగ్గరుండి అధికారుల్ని లోపరుచుకొని చేస్తే ఈరోజు సస్పెండ్ అయింది అధికారులు మాత్రమే, వారి మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కాబట్టి మేము ఈ కలెక్టర్ గారిని కానీ కమిషనర్ కానీ నిష్పక్షపాతంగా వ్యవహరించండి అంటే మేము ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం అన్నట్టుగా వాళ్ళ ఇళ్ల దగ్గరకు పోయేసి మీరు మీకోసం మీ ఉద్యోగాల కోసం వాళ్ళ దగ్గర పోయి ఇలా మీరు బొకేలు వేసి శాలువాలు ఇవంతా చేయడం బాగాలేదని కూడా మేము తెలుగుదేశం పార్టీ జనసేన తరఫున కూడా వారిద్దరికీ కూడా తెలియజేస్తూ రాబో రోజుల్లో ఆల్రెడీ దీన్ని మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే వచ్చి రాగానే ఒక అధికార పక్షం ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళడం అది ఒకవేళ చైర్మన్ అయితే ఆయన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ అయితే మీరు టీటీడీకి సంబంధించిన విధుల్లో ఏదైనా జాయిన్ అయి ఉంటే మీరు వెళ్ళండి, ఓకే, టీటీడీకి సంబంధించిన చైర్మన్ కాబట్టి మీరు వెళ్ళొచ్చు. కానీ ఒక శాసనసభ్యుడి ఇంటికి మీరు ఎలా వెళ్తారని కూడా మేము జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.